ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ మార్నింగ్. సాగు రైతులకే భరోసాని మనకైతే హైలైట్ చేయడం జరిగింది. రైతు భరోసా పథకంపై కేబినెట్ సబ్ కమిటీ ఇప్పటికే మార్గదర్శకాలు అయితే సిద్ధం చేసినట్లు సమాచారం. పెట్టుబడి సాయం కోసం 7 ఎకరాల సీలింగ్ విధించే అవకాశం, ఒక కుటుంబంలో ఎందరి పేరిట ఎంత భూమి ఉన్నా మొత్తంగా 7 ఎకరాలకే పెట్టుబడి సాయం అన్నట్టుగా మనకు హైలైట్ చేయడం జరిగింది. సో ఎన్ఆర్ఎస్సి సహకారంతో సాగు భూముల శాటిలైట్ సర్వే, క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులతో నిర్ధారణ, ఐటీ చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు పెట్టుబడి సాయం కట్, పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలోని కొన్ని మార్గదర్శకాలను అయితే పరిగణలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. సో ఈ నెల 30న జరిగే కేబినెట్లో అయితే ఆమోదం తెలిపే ఛాన్స్ ఉందని, సంక్రాంతి నుంచి అయితే అమలు చేస్తామన్నట్టు ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి వివరాలు ఒకసారి మనం గమనించినట్లయితే రాష్ట్రంలో సాగులో ఉన్న భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఖరీఫ్ రబీ సీజన్లో రైతులు సాగు చేసిన భూమిని శాస్త్రీయ పద్ధతిలో లెక్కగట్టి తదనుగుణంగా రైతు భరోసా మొత్తాన్ని రైతుల ఖాతాలో జమ చేయనున్నది. రైతులు భూమిని సాగు చేశారో లేదో తెలుసుకునేందుకు ప్రతి సీజన్లో శాటిలైట్ సర్వే చేయాలని కూడా నిర్ణయించడం జరిగింది. సో ఆ విధంగా శాటిలైట్ సర్వే చేయడం ద్వారా ఎవరు అసలు భూమి దున్నిండ్రు, నాటు వేసిండ్రు, ఆ పంటను వేసిండ్రు అనేది కూడా గవర్నమెంట్కి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. సో అదేవిధంగా మనకు వ్యవసాయ అధికారులు ఎవరైతున్నారో సో వారి సహకారంతో కూడా వాళ్ళు తీసుకొనున్నట్టు మనకైతే హైలైట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా మనకు సాంకేతిక పరిజ్ఞానంతో ఏ రైతు ఎంత భూమిలో ఏ పంట సాగు చేశారనే వివరాలను తీసుకున్నట్టు కూడా మీకు ఇంతకుముందే చెప్పడం జరిగింది. సో వ్యవసాయదారులు అంటే వ్యవసాయ అధికారులు ఇచ్చే అటువంటి నివేదికలతో సరిపోల్చుకొని రైతు భరోసాను అయితే జమ చేయాలనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. తద్వారా సాగు చేసే ఆ భూమికి పెట్టుబడి సాయం అందించడంతో పాటు రైతులను వ్యవసాయం దిశ ప్రోత్సహించనున్నట్టు అవుతుందని గవర్నమెంట్ అయితే భావిస్తుంది. సో దీని ప్రకారం అయితే రైతులకు ఖరీఫ్ అంటే వానాకాలంలో వచ్చే అటువంటి పెట్టుబడి సాయానికి, రబీ యాసంగిలో అందే సాయానికి మధ్య కూడా తేడా ఉండే అటువంటి అవకాశం ఉందన్నట్టు రాష్ట్రంలో రబీలో సాగు విస్తీర్ణం తక్కువ ఉండడమే దీనికి కారణం అన్నట్టు చెప్తుంది. సో మార్గదర్శకాల రూపకల్పన అయితే దాదాపు పూర్తయినట్టు మనకు తెలియడం జరిగింది. అయితే ఇప్పటికైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయానికైతే ఎవరు అర్హులు అనేది అయితే మనకు అనర్హులు అనేది ఒకసారి మనం గమనించినట్లయితే అందులో ప్రజాప్రతినిధులకైతే పీఎం కిసాన్ అయితే రావడం లేదు. సో అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు, అదేవిధంగా ఆదాయ పన్ను చెల్లించేవారు, అదేవిధంగా డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, చార్టెడ్ అకౌంట్స్ కావచ్చు, ఇతర వంటి నిపుణులు, అదేవిధంగా కుటుంబంలో ఎంతమంది రైతులు ఉన్నా కూడా సరే ఒక్కరికి మాత్రమే పెట్టుబడి సాయం అయితే మనకు పీఎం కిసాన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఈ విషయాన్ని అయితే మిత్రులు గమనించాలి. మరి అందులో కొన్ని మార్గదర్శకాలను సో మనకు స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నట్టు కూడా సమాచారం ఉంది. సో మరి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు వర్గాలకైతే కోత విధించనున్నట్లు మనకైతే ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో మరి ఏం జరుగుతుంది అన్నది కేబినెట్ సబ్ కమిటీలో అయితే మనకు తెలియడం జరుగుతుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద కేంద్రం ఇచ్చే పెట్టుబడి సాయానికైతే కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. సో దాని ద్వారానైతే మనకి ఇక్కడ ఒక రాష్ట్రంలోని రైతుల వద్ద ఉన్నటువంటి భూమి వివరాలు కూడా ఎకరాల్లో ఎంత ఉన్నది, హెక్టార్లో ఎంత ఉన్నది అనేది కూడా మనకు మొత్తం భూమి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. మనకు రైతుల సంఖ్య, సో దానికి సంబంధించిన శాతం కూడా. అయితే స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను మినహాయించినట్టు సమాచారం. కాకపోతే కుటుంబ ఆదాయాన్ని పరిగణలోకి తీసుకొని అయితే కుటుంబంలోని ఇతర సభ్యులు ఐటీ చెల్లింపుదారులుగా ఉంటే మాత్రం కోత పెట్టాలనే యోచన అయితే గవర్నమెంట్ అయితే ఆలోచన అయితే ఉన్నట్టు మనకైతే హైలైట్ చేయడం జరిగింది. సో ఏది ఏమైనా 30 తారీఖు జరిగే అటువంటి సబ్ కమిటీలో మనకు విషయం అయితే తేటతెల్లంగా ఉన్నది. సో ఫ్రెండ్స్ మరి థ్యాంక్ యూ.